బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి అందరిపై కుదిగాక. ఖురాన్ సందేశం కార్యక్రమం 32వ అధ్యాయం నుండి 22వ వాక్యాన్ని తెలుసుకుందాము. మహాశిలారా, మనము ఎవరి చేత కూడా ఏది కూడా బలవంతంగా చేయించలేము. ఏమండి, మనము ఏదైనా చెప్పగలం ఎవరికైనా, అది అనుసరించడమా అనుసరించకపోవడమా, దాన్ని స్వీకరించడమా తిరస్కరించడమా అనేది ప్రజల ఇష్టం. దైవమే సృష్టి ప్రభు వల్ల ఆయనే ఎవరికి ఇక్కడ బలవంతం పెట్టలేరు. ఎందుకంటే అది ఆయన ఇచ్చినటువంటి ఎంపిక స్వేచ్ఛకు భిన్నమైనది. ఆయన బలవంతంగా ఒకరి చేత మార్గం స్వీకరింపజేయడము, లేకపోతే మరొక అపమార్గాన్ని పట్టించడము అనేది ఆయన ఇచ్చినటువంటి ఎంపిక స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి భగ్నం చేసేది. కాబట్టి ఆయన ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇస్తాడు ఇక్కడ అందరికీ కూడా. ఇప్పుడు దైవము ఏం చెప్తున్నాడు అంటే, తన ప్రభు వాక్యాల ద్వారా హితబోధ చేయబడినప్పుడు ఎవరైతే వాటి పట్ల విముఖుడవుతాడో అంతకు మించినటువంటి దౌర్భాగ్యుడు ఎవడుంటాడు? అటువంటి అపరాధులకు తప్పనిసరిగా ప్రతీకారం చేసే తీరుతాం. మహాశిలారా, చిలక్క చెప్పినట్టు కూడా చెప్పినప్పటికీ వినకుండా మంచి పరిణామం ఏదైతే ఉందో, దుష్పరిణామం ఏదైతే ఉందో దాని గురించి చెప్తూ ఆయన హితబోధ చేయిస్తున్నాడు కదండి. ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల తర్వాత అలా ప్రవక్తల పరంపర అనేక సంవత్సరాలు కొనసాగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆ పరంపర అయితే ఆగిపోయింది. ఏమండి, చివరి ప్రవక్తగా ఆయన వచ్చేసారు. ప్రపంచ మానవాళి కోసం వచ్చేసారు. చివరి వరకు ఉన్నటువంటి మానవుల వరకు కూడా ఆయన ప్రవక్త, ఆయన సందేశము అలా ప్రపంచవ్యాప్తంగా కూడా అది చేయబడుతూ ఉంటుంది. ఇలాగ ఈ మాధ్యమాల ద్వారా, లేకపోతే సమావేశాల ద్వారా, మరొకటి ఏదో విధంగా దైవం అందరికీ కూడా ఆ సందేశాన్ని అందజేసి ఏర్పాటైతే చేస్తారు. ఎవరు కూడా సాకు చెప్పలేరు. నీ సందేశం నా వద్దకు రాలేదు అని చెప్పేసి ఎవరు కూడా సాకు అయితే చెప్పలేరు. ఏదో విధంగా ఆయన బాధ్యత. ఆయన ఏదో విధంగా సందేశాన్ని తెస్తాడు. దాన్ని సందేశం అందజేయబడుతున్నప్పటికీ కూడా, ఎంత ప్రస్ఫుటంగా ఈ సత్యం తేటతెల్లం అవుతున్నప్పటికీ కూడా దానికి విముఖత చెందేవాడు. అబ్బా అదేం లేదు, ట్రాష్ అని చెప్పేసి కొట్టేసేవాడు. లేదు, నా తాత ముత్తాతల ఆచారాలే నాకు బాగుంది, అయ్యా అనుసరిస్తానని చెప్పేవాడు. అంతకు మించి దౌర్భాగ్యం ఉంటాడు. నష్టం ఎవరికి? అతనికే కదండి. బాగా ఆకరిస్తున్నప్పుడు మనం అన్నం మీద అలిగామనుకోండి, మన కడుపు కాలుతుంది. అలాగా దైవ సందేశాన్ని తిరస్కరించామనుకోండి, మనకే నష్టం. అది దైవం ఏంటి? అదే చెప్తున్నాడు. అయితే వారు ఆ విధంగా చేసి పాపపు జీవితం కొనసాగిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే దైవానికి వ్యతిరేకంగా ఉండే జీవితం పాపపు జీవితం. మరి దానికి ప్రతీకారం ఉంటుంది. దైవం చేస్తాడు. ప్రళయ దినాన, తీర్పు దినాన దానికి ఉంటుంది. ఇక్కడ ఆయన విడిచిపెట్టేసిన అక్కడైతే ఆయన అయితే విడిచిపెట్టాడు. ఇదే భయాన్ని కలిగిస్తూ ఈ జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయమంటున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.